ఈరోజు మనం వృషభరాశి వారికి డిసెంబర్ 14 ఆదివారం, 17 సోమవారం, 16 ట్యూస్డే, 17 వెన్స్డే తేదీల్లో ఏమి జరుగుతుందో, గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపబోతున్నాయో పూర్తిగా విశ్లేషించబోతున్నాం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఏ మార్పులు తీసుకురాబోతున్నాయి, ఏ అవకాశాలు దారితడుతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో అదృష్టం మీకు అండగా నిలుస్తుందో వివరంగా వినండి. ప్రతి పాయింటూ మీ రోజువారు పరిస్థితులకు అనుసంధానమయ్యేలా డైనమిక్గా, స్పష్టంగా మీకోసం సిద్ధం చేశాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం వంటి ముఖ్య విషయాలన్నీ ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలా ఉంటుంది. అందువల్ల వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఒక చిన్న మనవి: మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన భాగాన్ని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మా భవిష్యత్ వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు వృషభరాశివారి ఆ రోజుల్లో జరిగే విశేషాలను మొదలుపెట్టేద్దాం. వృషభరాశివారు ఈ 4 రోజులలో అనుభవించబోతున్న శక్తి మీలో కొత్త ఉత్సాహాన్ని రగిలిస్తుంది. మీలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు స్పష్టంగా మారుతున్నాయి. మీరు ఏ పని చెయ్యాలని అనుకుంటే దానికి సరైన సమయం వచ్చింది అనే భావన మీ మనసులో బలంగా వినపడుతుంది. ముఖ్యంగా డిసెంబర్ 14వ తేదీ ఆదివారం మీలో ఒక ప్రశాంతత, ఒక అంతరంగ బలం పెరుగుతుంది. ఈరోజు మీ కుటుంబంతో గడిపే సమయం మీకు ఎంతో శాంతి, ధైర్యమిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో మీరు విన్నపాలు గమనించి కుటుంబ సభ్యులు కూడా మీ మాటలను పూర్తిగా నమ్మేలా ఉంటారు. ఈరోజు ఒకరు మీపై నమ్మకముంచి ఏదో విషయం చెప్పవచ్చు. మీరు చెప్పే ఒక చిన్న సూచన ఆ వ్యక్తికి పెద్ద మార్పు తీసుకురాగలదు. మీ మాటలకు ఈ రోజుల్లో బరువు పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారిలో మీపై గౌరవం పెరుగుతున్నదని మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా ఆదివారం కొన్ని శుభప్రారంభాలను సూచిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం చిన్న రూపంలో కనిపించవచ్చు. అది ఎంత చిన్నదైనా అక్కడి నుంచే పెద్ద మార్పులు వచ్చే అవకాశముంది. మీ మనసులో ఉన్న పాత సంకోచం తగ్గి మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాలనే భావన కలుగుతుంది. డిసెంబర్ 15 సోమవారం మీ పనిరంగంలో వేగం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా సమయానికి పూర్తి చెయ్యలేకపోయినా 1-2 పనులు ఈరోజు మీ చేతుల్లోనే పూర్తవుతాయి. ఈరోజు మీలో ఉండే ఫోకస్ మీ ముందుకు వచ్చే ప్రతి పనిని సులభంగా చేయగలిగే స్థాయిలో ఉంటుంది. మీ ఉన్నతాధికారులు మీ పని విధానాన్ని గమనించి మీరు చేసిన ఒక పని గురించి ప్రత్యేకంగా అభినందించే అవకాశముంది. ఫీల్డ్ వర్క్ ఉన్నవారికి దూర ప్రయాణం వచ్చే అవకాశముంది, కానీ ఆ ప్రయాణం సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం చూసుకునేవారికి సోమవారం ఆకస్మికంగా ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. ఈ పరిచయం భవిష్యత్తులో మీ వ్యాపారానికి సంపూర్ణంగా సహాయపడే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఈ రోజు బాగా ఫలిస్తుంది. వారు చదివే విషయాలు సులభంగా అర్థమవుతాయి. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. కొంతకాలంగా మీ మనసును కలవరపెడుతున్న ఒక సందేహం ఈ రోజు పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఆలోచించే విధానం చాలా పాజిటివ్గా ఉంది. ఈరోజు మీ ఆరోగ్యం కూడా మంచి స్థితిలో ఉంటుంది. శరీరంలో తేలికగా అనిపిస్తుంది. అంతర్గతంగా ఒక నమ్మకం పెరిగి ఏం చేసినా నేను చెయ్యగలను అనే భావన కలుగుతుంది. డిసెంబర్ 16 మంగళవారం మీ జీవితంలో ఒక కీలక మలుపు తిరిగే రోజు అని చెప్పవచ్చు. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద విజయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటలకు, మీ ఆలోచనలకు, మీ సూచనలకు ఇవాళ పెద్ద విలువ పెరుగుతుంది. సహచరులు కూడా మీ మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. మీ సలహా కోరినవారు అనేకమంది ఉండవచ్చు. ఈ రోజు మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఉద్యోగం చూసుకునేవారికి మంగళవారం ప్రమోషన్ విషయాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తూ ముందుకు తీసుకువెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీరు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని ఫలితంగా మారుతుంది. ఎవరో ఒకరు మీకు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావచ్చు. మీరు ఆ ప్రపోజల్ను తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద లాభాలను సాధించవచ్చు.
కుటుంబంలో కూడా ఈరోజు శాంతి ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మరింత బలమిస్తుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీ మనసును అర్థం చేసుకొని మీకు ఒక మంచి మాట చెబుతాడు. అది మీ దినాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది. డిసెంబర్ 17 బుధవారం మీలో ఒక కొత్త ఆశ, ఒక కొత్త దారిని చూపించే రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం స్పష్టతకు వస్తుంది. మీరు మదిలో పెట్టుకున్న ఒక లక్ష్యం నెరవేరడానికి దగ్గరవుతున్నారనే భావన కలుగుతుంది. మీకు ఎవరో ఒకడు ఇచ్చిన మాట ఈ రోజున నిలబడవచ్చు. మీరు ఎదురుచూసిన సమాచారం వచ్చి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ సహచరులలో ఒకరు మీకు సహాయం చేస్తారు. మీ పని వేగం పెరిగి మీరు అనుకున్నదానికంటే ముందు పూర్తవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు బలమైన సూచనలున్నాయి. గతంలో చిక్కుకుపోయిన ఒక డబ్బు మీకు చేరే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. ప్రయాణం ప్లాన్ చేసిన వారికి మంచి సమయం. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీకు బలం పెరుగుతుంది. శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం మూడూ కూడా ఈరోజు మీతో ఉంటాయి. ఈ 4 రోజుల ప్రయాణం ముగిసేనాటికి మీరు కొత్త నిర్ణయాలతో, కొత్త అవకాశాలతో ముందుకు సాగడానికి మరింత రెడీగా ఉంటారు. ఈ కాలంలో వృషభరాశివారికి సన్నిహితుల నుండి వచ్చే మాటలు, సూచనలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మీకు అతి దగ్గరగా ఉన్న ఒకరు మీ గురించి ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. ఆ మాటను మీరు మొదట సాధారణంగా తీసుకున్నా క్రమంగా అది ఎంత విలువైనదో తెలుస్తుంది. ఈ రోజుల్లో మీలో భావోద్వేగాలు కొంచెం పెరిగినా అవి మీ నిర్ణయాల్లో అడ్డం రావు. బదులుగా అవి మీను మరింత జాగ్రత్తగా, మరింత బాధ్యతగా ముందుకు నడిపిస్తాయి. మీలో ఉన్న సహనం ఈ కాలంలో మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. మీరు ఒక పని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే శక్తి మీలో ఉంటుంది. ఈ రోజుల్లో మీకు ఏ పనినైనా తొందరపాటు లేకుండా చేయగలుగుతారు. ఒకరు మీ కృషిని గమనించి ప్రత్యేకంగా అభినందించే అవకాశముంది. చాలా కాలంగా మీతో భిన్నాభిప్రాయమున్న వ్యక్తి కూడా ఇప్పుడు మీ మాటలను అంగీకరించేలా మారతాడు. మీలోని నిజాయితీ, మీ పని పట్ల ఉన్న అంకితభావం ఈ కాలంలో మరింత పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. మీ గురించి సాధారణంగా మాట్లాడనివారు కూడా మీ ప్రగతిని గమనించి మంచి మాటలు చెబుతారు. ఈ రోజుల్లో మీరు ఎక్కడున్నా మీ ప్రస్థానానికి స్పష్టత ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక అవకాశం మీ వైపు వస్తుంది. అది పూర్తిగా మీ అనుకున్న రీతిలో కాకపోయినా భవిష్యత్తులో అది మరింత పెద్ద ప్రయోజనం ఇస్తుంది. మీ ఖర్చులను నియంత్రించాలనే ఆలోచన మీలో బలపడుతుంది. మీ చేతిలోకి వచ్చే ప్రతి రూపాయిని మీరు సరిగ్గా వినియోగించాలనే ధోరణి ఉండటం మీ ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది. ఎవరో ఒకరు మీకు ఒక చిన్న పెట్టుబడి సూచించవచ్చు. మీరు ఆ అవకాశాన్ని పరిశీలించి ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశముంది. గతంలో ఒక పని వాయిదా పడినట్టనిపించినా ఇప్పుడది మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. మీ ఆర్థిక వ్యవహారాల్లో నిలిచిపోయిన ఒక లావాదేవీ ఈ రోజుల్లో సజావుగా పూర్తవుతుంది. బకాయిగా ఉన్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశముంది. కుటుంబ సభ్యులు కూడా మీ మీద నమ్మకం పెట్టుకుని ఒక ఆర్థిక విషయంలో మీ మీద ఆధారపడవచ్చు. మీరు చెప్పే నిర్ణయం వారిక్కూడా ఉపయోగపడుతుంది. సంపద, స్థిరత్వం, భవిష్యత్తు ప్లాన్లు అన్నీ ఈ కాలంలో మీకొక కొత్త దిశను చూపుతాయి. ఈ రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం చాలా శాంతిగా సాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో మీ మాట వింటారు. మీరు చెప్పే దారిలో వెళ్లడమే వారికి బాగా అనిపిస్తుంది. మీతో మాట్లాడాలనే కోరిక అందరిలో ఉంటుంది. మీ సమాధానం, మీ స్వభావం, మీ ధోరణి అన్నీ మనసుకు హాయిగా అనిపించే విధంగా ఉంటాయి. మీలోని శాంతత వాతావరణాన్ని కూడా ఇంట్లో సృష్టిస్తుంది. ఒక కుటుంబ కార్యక్రమం లేదా చిన్నపాటి వేడుక జరిగే అవకాశముంది. అందులో మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మీ సలహా వల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఈ సమయంలో మీకు పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా అనిపిస్తుంది. వారి మాటలు మీకు ప్రేరణగా మారతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తితో కూడా మీ బంధం మరింత బలపడుతుంది. మీలోని భావోద్వేగాలు సున్నితంగా వెలువడతాయి. మీరు చెప్పిన కొన్ని మాటలు వారికి చాలా విలువైనవిగా అనిపిస్తాయి. ఈ రోజుల్లో మీరు ఇంటికి దూరంగా ఉన్నా కుటుంబ సభ్యుల అనురాగం మీతోనే ఉండేలా అనిపిస్తుంది. మొత్తం మీద మీ వ్యక్తిగత జీవితం ఆనందంతో, ఆత్మీయతతో నిండిపోతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. మీ శరీరం, మీ మనసు రెండూ కూడా మీకు సహకరిస్తాయి. మీరు చెయ్యాలనుకున్న పనులకు శక్తి దొరుకుతుంది. ఈ రోజుల్లో మీకు అలసట ఉన్నా అది ఎక్కువసేపుండదు. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు నడిచే ప్రతి అడుగులో విశ్వాసం ఉంటుంది. ఉదయం లేచిన తర్వాతే మంచి రోజు మొదలయ్యే భావన కలుగుతుంది.
మీరు చేసే చిన్న చిన్న వ్యాయామాలు కూడా మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు తీసుకునే ఆహార పద్ధతి ఎంతో ముఖ్యమైనదవుతుంది. నిద్ర కూడా ఈ రోజుల్లో బాగా వస్తుంది. మీరు చేసే మంచి అలవాట్లు మీ శరీరాన్ని మరింత బలంగా చేస్తాయి. మానసికంగా కూడా మీరు పూర్తి స్థిరత్వంతో ఉంటారు. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. దారిని తప్పకుండా ముందుకు సాగుతారు. ఎవరో ఒకరు మీ ఆరోగ్యంపై ఒక చిన్న సూచన చెబితే అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడే మార్గమవుతుంది. ప్రయాణాలున్నా అవి సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం విషయాల్లో ఈ కాలం మొత్తం మీరు సంతోషంగా, విశ్వాసంతో, సమతుల్యంగా ఉండేలా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం అసాధారణంగా పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కష్టాలు ఇప్పుడు మీకు ఫలితాల రూపంలో కనబడుతున్నాయి. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు మీకు నిజమైన దారిని చూపించేలా ఉంటుంది. మీలోని ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు కొత్త బాధ్యతనివ్వాలనే ఆలోచన చేస్తాడు. అది మొదట మీరు భయపడే విషయంలా అనిపించినా క్రమంగా అది మీకు సరైన మార్గమని తెలుస్తుంది. మీరు చేస్తేనే అవుతుంది అనే నమ్మకం మీలో బలపడుతుంది. మీ మాటలు వినేవారు పెరుగుతారు. మీరొక సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్పినప్పుడు చాలామంది మీ సూచనను గౌరవంగా అంగీకరిస్తారు. ఈరోజు మీలో నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. మీలోని ప్రశాంతత, దృఢత, నిజాయితీ ఇవన్నీ మీ విజయానికి బాటలు వేస్తాయి. ఈ రోజుల్లో మీకే తెలియకుండా మీరు ఇతరులకు ప్రేరణగా మారుతారు. మీ దగ్గరికి వచ్చి సలహా అడుగుతున్న వారిని చూసినప్పుడు మీలో ఒక గర్వభావం కలుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలమైనదిగా మార్చే సమయం. ఈ కాలంలో మీ సృజనాత్మకత అద్భుతంగా పనిచేస్తుంది. మీరు సాధారణంగా ఆలోచించని విషయాలు కూడా ఇప్పుడు కొత్త కోణంలో కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి పని ప్రత్యేకతతో ఉంటుందని అనిపిస్తుంది. మీరు ఏదైనా ప్రయత్నం మొదలుపెడితే దానికి మంచి ఆలోచనలు మీకే వస్తాయి. మీలోని క్రియేటివ్ ఎనర్జీ ఈ సమయంలో ఎక్కువగా పనిచేస్తుంది. ఒక కొత్త ఆలోచన మీ మనసులో పుట్టి అది భవిష్యత్తులో విజయానికి దారితీసే మార్గం అవుతుంది. ఉద్యోగం చేసేవారికి కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు వచ్చే అవకాశం ఉంది. మీరు వాటిని అద్భుతంగా నిర్వహిస్తారు. మీ పనిలో ఉండే శ్రద్ధ అందరినీ ఆకర్షిస్తుంది. మీ సహచరులు కూడా మీ పనితీరు చూసి ఆశ్చర్యపోతారు. వృత్తిగా కళలు, రచనలు, సంగీతం, డిజైన్ వంటి వాటికి సంబంధించిన వారైతే ఈ రోజుల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మంచి ఫలితాలు తీసుకొస్తుంది. మీ ఆలోచనలకు వచ్చిన స్పష్టత మీ పనిని మరింత అందంగా చేస్తుంది. మీరు మీ విలువను గ్రహించే పరిస్థితి కూడా ఈ సమయంలో వస్తుంది. ఒకని మాటలు మీ సృజనాత్మకతను ఇంకాస్త పెంచుతాయి. ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు మన ముందుకు వచ్చే అవకాశాలు పెద్దవి కాకపోయినా ఆ చిన్నదైన అవకాశాలే భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వృషభరాశివారికి కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీకు కనిపించే అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని పరిశీలించి సరిగ్గా వినియోగిస్తే అవి మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ఒకరితో మాట్లాడటం, ఒకంచోటికి వెళ్లటం, ఒక విషయం తెలుసుకోవడం ఇదంతా కూడా ఇదే తరహాలో మీననికి ఉపయోగపడేలా ఉంటుంది. ఎవరో ఒకరు మీకొక కొత్త ఆలోచన చెప్పవచ్చు. దానిపై మీరు కొద్దిసేపు ఆలోచిస్తే అది మీ విజయానికి మార్గమవుతుంది. ఈ రోజుల్లో మీకొక కొత్త దారి కనిపిస్తుంది. మీరు ఆ దారిలో నడవాలా వద్దా అనే సందేహం మొదట వస్తుంది. కానీ మీరు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు ప్రయత్నించే చిన్న చిన్న విషయాలు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలుగా మారతాయి. చాలా విషయాల్లో మీరు అదృష్టాన్ని అనుభవిస్తారు. మీరు తీసుకునే ముందడుగు సరైనదే అని గ్రహిస్తారు. మీ ముందుకు వచ్చే అవకాశాలను చూడటానికి మీ కళ్ళు తెరచినట్లుగా ఉంచుకోవాలి. ఈ సమయంలో మీ భవిష్యత్తు గురించి మీలో చాలా స్పష్టత వస్తుంది. మీరు ఏ దిశలో సాగాలనుకుంటున్నారు, ఏ లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారు, ఏ మార్గం మీకు మంచిదో అన్నది మీరు ఇప్పుడు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. మీలోని గందరగోళం తగ్గి మీరు నడవాల్సిన దారి సూటిగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సెట్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు ఏం చేసినా అది ప్లాన్ ప్రకారం జరగాలని అనిపిస్తుంది. మీరు చేసే ప్లానింగ్ కూడా చాలా బలంగా ఉంటుంది. మీకు తెలిసిన ఒక వ్యక్తి మీ భవిష్యత్తు గురించి ఒక మంచి సూచన ఇస్తాడు. ఆ మాట మీలో ప్రేరణను నింపుతుంది. మీరు ఇప్పటివరకు చెయ్యలేకపోయిన పనులను ఇప్పుడు ప్రారంభించాలని అనిపిస్తుంది. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు కూడా మీకు నమ్మకాన్ని ఇస్తుంది. మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని మరింత పరిపక్వంగా మారుస్తాయి. మీలోని సహనం, స్థిరత, ధైర్యం ఇవన్నీ ఈ సమయంలో మరింత బలపడతాయి. మీ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ఒక నిర్ణయం చాలా విలువైనదిగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు మీ మీద నమ్మకం పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు నిర్ణయించే దారే మీ విజయానికి పునాది అవుతుంది. ఈ కాలంలో మీ సంబంధాలు చాలా బలపడతాయి. మీ చుట్టూ ఉన్నవారు మీను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. మీ హృదయంలో ఉన్న మాటలను వినాలనే ఆసక్తి వారికి పెరుగుతుంది. మీరు చెప్పే మాటల్లో ఒక కొత్త మాధుర్యం కనిపిస్తుంది. ఒకప్పుడు మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ దగ్గరికి రావచ్చు.
అతను లేదా ఆమె మీతో మాట్లాడ్డానికి ముందడుగు వేస్తారు. మీ మనసు కూడా ఆ పరిణామాన్ని సానుకూలంగా స్వీకరిస్తుంది. ఈ రోజుల్లో మీరు అందరితో మృదువుగా మాట్లాడతారు. మీ మాటల వల్ల చాలామంది సమస్యలు తగ్గిపోతాయి. మీతో మాట్లాడిన తర్వాత వారికొక భరోసా కలుగుతుంది. కొంతకాలంగా మీరు దూరంగా ఉంచిన సంబంధాలను కూడా ఈ సమయం మళ్లీ దగ్గర చేస్తుంది. మీరు ఇతరుల గురించి ఆలోచించే తీరులో ఒక విశాలత కనిపిస్తుంది. చిన్న విషయాల మీద గొడవపడాల్సిన అవసరం లేదని మీరు గ్రహిస్తారు. సంబంధాల్లో శాంతి, సహనం, ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. మీరు చూపే ప్రేమ, చూపే అనురాగం కుటుంబంలో మరియు వ్యక్తిగత జీవితంలో ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ హృదయం ఈ రోజుల్లో మరింత సున్నితంగా, మరింత మానవీయంగా పనిచేస్తుంది. ఒక సంబంధం మీ జీవితానికి కొత్త అర్థాన్ని తెచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కాలంలో మీకు నేర్చుకోవటం, కొత్త విషయాలను గ్రహించటం పట్ల బలమైన ఆసక్తి పెరుగుతుంది. మీరు చదివే ప్రతి విషయం మీలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. మీలో ఉన్న జ్ఞానదాహం ఈ రోజుల్లో ఎక్కువగా పనిచేస్తుంది. ఏదైనా పని చెయ్యాలనుకుంటే ముందుగా దాని గురించి తెలుసుకోవాలని మీరు భావిస్తారు. మీరు అడిగే ప్రశ్నలు కూడా మరింత లోతైనవిగా ఉంటాయి. విద్యార్థులైతే ఈ సమయంలో ఎంతో ప్రగతిని సాధిస్తారు. వారు చదివే ప్రతి పాఠం స్పష్టంగా అర్థమవుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అత్యంత అనుకూలంగా ఉండే సమయం. మీరు తెలిసిన వారి నుండి ఒక మంచి సలహా రావచ్చు. ఆ సలహా మీలోని స్పష్టతను ఇంకాస్త పెంచుతుంది. నేర్చుకోవాలనే తపన మీ మనసును ఒక స్థిర దిశలో నడిపిస్తుంది. మీరు పొందే జ్ఞానం మీ భవిష్యత్తుకు పునాది కావచ్చు. మీ ఆలోచనల్లో ఉండే అంతరాయం తగ్గి మీరు ఏం చెయ్యాలో స్పష్టంగా గ్రహిస్తారు. ఈ రోజుల్లో మీరు నేర్చుకునే విషయాలు మీ జీవితంలో చాలా కాలం పాటు ఉపయోగపడతాయి. ఇది మీకు కొత్త దారులు తెరవగలిగే సమయం. ఈ కాలంలో మీరు చేయబోయే ప్రతి పని కోసం సరైన సమయాన్ని ఎంచుకునే తెలివితేటలు మీలో పెరుగుతాయి. మీరు తొందరపడకుండా నెమ్మలిగా స్థిరంగా ముందుకు సాగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలకు ఒక లోతైన ఆలోచన ఉంటుంది. ఏ విషయంలో ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి అన్న స్పష్టత మీలో కనిపిస్తుంది. చాలాసార్లు మనకున్న సమస్యలు సమయాన్ని సరిగ్గా ఎంచుకోకపోవటం వల్ల వస్తాయి. కానీ ఈ రోజుల్లో మీరు అటువంటి పొరపాట్లను చెయ్యరు. సమయస్ఫూర్తి మీలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న నిర్ణయం కూడా మీరు జాగ్రత్తగా తీసుకుంటారు. ఈ సమయం మీకు అవకాశాలను మాత్రమే కాదు, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో నేర్పిస్తుంది. మీకు ఎదుటికి వచ్చే ఒక పరిస్థితిని చూసినప్పుడు దానిని ఎలా ఉపయోగించుకోవాలో మీరు వెంటనే గ్రహిస్తారు. మీకు ఎదురయ్యే అడ్డంకులు కూడా పెద్దగా సమస్యగా అనిపించవు. ఎందుకంటే వాటిని ఎలా జయించాలో మీకు తెలుసు. చాలాసార్లు మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా అద్భుత ఫలితాలనిస్తాయి. ఈ కాలంలో మీరు విజయానికి దారితీసే ప్రతి నిర్ణయం యొక్క మూలం సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటమే అవుతుంది. ఈ కాలంలో మీ మనసులో ఒక కొత్త స్ఫూర్తి పుడుతుంది. మీరు చెయ్యలేననుకున్న పనులు కూడా ఇప్పుడు చెయ్యగలననే భావన కలుగుతుంది. మీ లోపల ఒక శక్తి ప్రవహించటంలాగా అనిపిస్తుంది. ఈ స్ఫూర్తి మీను మరింత ధైర్యవంతుడిగా మారుస్తుంది. మీరు ఇప్పటివరకు వెనుకంజవేసిన విషయాల్లో ఇప్పుడు ముందడుగు వేస్తారు. మీలోని భయం తగ్గిపోతుంది. మీరు ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు ఆగకూడదనిపిస్తుంది. ఈ రోజుల్లో మీకు లభించే పాజిటివ్ ఎనర్జీ మీ విజయానికి ప్రధాన కారణమవుతుంది. మీలోని ఈ కొత్త శక్తిని చూసి ఇతరులు కూడా ఆశ్చర్యపడే అవకాశం ఉంది. ఏదైనా పని సరిగ్గా చెయ్యాలంటే మనసు, శరీరం, ఆత్మ ఈ మూడు ఒకే దిశగా పనిచేయాలి. ఈ సమయంలో మీలో ఆ ముగ్గురూ ఒకే దిశగా పనిచేస్తారు. ఇది మీను మరింత బలంగా మారుస్తుంది. ఒక చిన్న ప్రోత్సాహం కూడా మీలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది. మీ ముందుండే అడ్డంకులు కూడా మీకు బలహీనంగా అనిపిస్తాయి. మీరు ముందుకు సాగాలనుకున్న దారిలో ఈ స్ఫూర్తి మీకు దీపంలా మారుతుంది. భవిష్యత్తు పట్ల మీలో ఉన్న ఆశ మరియు ధైర్యం ఈ రోజుల్లో మరింత బలపడతాయి. ఈ కాలంలో మీలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీ మనస్సు గతానికి సంబంధించిన కొన్ని విషయాలను మళ్లీ గుర్తుకు తెచ్చే అవకాశముంది. ఆ గుర్తులు మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి మాత్రమే వస్తాయి. మీరు గతంలో చేసిన పొరపాట్లను ఈరోజు కొత్త దృష్టితో చూసే అవకాశం వస్తుంది. ఆ భావోద్వేగాలు కొన్నిసార్లు మీ మనసును కదిలించినా అవి మీకు గొప్ప పాఠాలను కూడా నేర్పుతాయి. ఈ రోజుల్లో మీ మనసు మరింత సున్నితంగా పనిచేస్తుంది. ఇతరుల మాటలు మీపై ప్రభావం చూపుతాయి, కాని మీరు ఆ ప్రభావాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటారు. మీలోని మృదుత్వం ఈ సమయంలో మరింతగా బయటపడుతుంది. మీకు ఎవరో ఒకరు నిజాయితీతో మాట్లాడినప్పుడు మీ హృదయం వెంటనే స్పందిస్తుంది. మీకు ప్రేమించే వ్యక్తుల పట్ల మీరు మరింత శ్రద్ధ చూపుతారు. ఈ కాలంలో మీరు చేసే ప్రతి నిర్ణయం భావోద్వేగంతో కూడుకున్నా అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మీ హృదయం మరియు మెదడు ఒకే తీర్మానానికి రావడం చాలా అరుదు, కాని ఈ సమయంలో అవి రెండూ ఒకే దిశలో పనిచేస్తాయి. ఈ భావోద్వేగ పరిస్థితులు మీలోని నిజమైన వ్యక్తిత్వం బయటకు తెచ్చే సమయమిది.
ఈ కాలంలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకునే అవకాశముంది. ఆ మార్పు మొదట మీకు తెలియకపోయినా అది మీకు బాగా ఉపయోగపడే మార్పుగా మారుతుంది. చాలాసార్లు జీవితం మనను కొత్త దిశలో నడిపిస్తుంది. మనం ఆ మార్పును అంగీకరిస్తే అది మన ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తుంది. ఈ రోజుల్లో మీకు కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త ఆలోచనలు ప్రవేశిస్తాయి. మీరు అవి ప్రారంభంలో చిన్నగా అనుకున్నా కాలక్రమంలో వాటి విలువ అర్థమవుతుంది. ఈ మార్పు మీ వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం, ఆర్థిక పరిస్థితి ఏదైనా ఒకదానిలో స్పష్టంగా కనిపించే అవకాశముంది. ఒకరు మీ జీవితంలోకి ప్రవేశించి మీ ప్రగతికి దారి చూపవచ్చు. మీకు కొత్త దారులు చూపే వ్యక్తులు కూడా ఈ సమయంలో పరిచయమవుతారు. మీరు అనుకున్నదానికన్నా వేగంగా మీలో మార్పులు జరుగుతాయి. మీ ఆలోచనా ధోరణి కూడా మారుతుంది. మీరు మరింత ధైర్యంగా, మరింత విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ మార్పు ప్రారంభంలో ప్రశ్నలా అనిపించినా చివరికి అది మీకు వరంగా మారుతుంది. జీవితం మీకు ఇస్తున్న ఈ కొత్త మార్గాన్ని స్వీకరించడం ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీకు శాంతి అనేది ఒక వరంలా అనిపిస్తుంది. మీ చుట్టూ కొంత గందరగోళం ఉన్నా మీరు మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ మనస్సులో ఒక నిశ్శబ్దం, ఒక సమతుల్యత పెరుగుతుంది. ఈ శాంతి మీ నిర్ణయాలను మరింత బలంగా చేస్తుంది. మీరు ఏ పని చెయ్యాలన్నా తొందరపడకుండా ఆలోచించి సరైన దారిలో ముందుకు వెడతారు. మీరు మాట్లాడే ప్రతి మాట క్రమంగా, అవగాహనతో, నిశ్చయంతో ఉంటుంది. మీ దృష్టి ఒకచోట నిలబడుతుంది. ఇది మీ పనుల్లో విజయానికి దారితీస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు వాటిని శాంతితో పరిష్కరిస్తారు. మీకు ఉన్న ఈ ప్రశాంత స్వభావం ఇతరులకు కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు ఉన్నచోటే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసే నిర్ణయాలు ఇతరుల జీవితాల్లో కూడా మంచి మార్పులు తెచ్చే అవకాశముంది. మీలోని ఈ స్థిరత్వం మీకు రాబోయే రోజుల్లో పెద్ద విజయాలకు మార్గం వేస్తుంది. శాంతిగా ఉన్న మనసే గొప్ప ఆలోచనలను సృష్టించగలదు. ఈ శాంతి మీకు ఒక కొత్త దారిని చూపటమే కాకుండా మీ ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఈ కాలంలో మీకు వచ్చే సూచనలు చాలా ప్రత్యేకమైనవి. విశ్వం మీకు ఏదో తెలియజేయాలనే తపనతో ఉందని మీరు అనుభవిస్తారు. మీకు అర్థం కాని కొన్ని సంకేతాలు వస్తాయి. వాటిలో లోతైన అర్థం ఉంటుంది. ఉదయం లేవగానే ఒక ఆలోచన మీకు వస్తుంది. అది మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు మాట్లాడే వ్యక్తులు, మీరు చూసే విషయాలు, మీరు అనుభవించే పరిస్థితులు అన్నీ కూడా ఒకటే విషయాన్ని సూచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు పొందే అంతర్గత స్ఫూర్తి అత్యంత బలంగా ఉంటుంది. మీ మనస్సులో వచ్చే భావనలు నిజానికి చేరువగా ఉంటాయి. మీ అంతరంగం మీకు సరైన దారిని చూపిస్తుంది. మీరు ఏ పని చెయ్యాలన్నా ముందుగా ఒక అంతర్యామి సూచన వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలాసార్లు మనకు వచ్చే ఈ చిన్న సంకేతాలు పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఈ కాలం మీకు ఆ దిశలో ప్రయాణం ప్రారంభమయ్యే సమయం. మీరు నమ్మకం పెట్టుకున్న దారిలో ముందుకు సాగితే మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ అంతరంగంలోని స్పష్టత మీ జీవితం మొత్తాన్ని మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది. మీరు చేసే ప్రతి ముందడుగు ఈ సమయంలో మరింత అర్థవంతంగా మారుతుంది. ఇలా వృషభరాశివారికి డిసెంబర్ 14 నుండి 17 వరకు ఉండబోయే గ్రహ ప్రభావాలు ఇవి. ఈ సమాచారం మీ దైనందిన నిర్ణయాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మీకు ఏ పాయింట్ ఎక్కువగా అనిపించింది, ఏం నిజం కావాలని కోరుకుంటున్నారు, కామెంట్ ద్వారా తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరుసటి వీడియోలో మరో రాశి ఫలితాలు మరియు ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణలతో మీ ముందుకొస్తాం. మన ఛానల్తో ఇలాగే ఉండండి. ధన్యవాదాలు.